ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో జనవరి 16న విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు ఈడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల మేరకు కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్లనున్నారు. అయితే కేటీఆర్ లీగల్ టీంకు అనుమతి లేదని ఈడీ చెబుతోంది. దాంతో కేటీఆర్ ఒక్కరే విచారణకు వెళ్లనున్నారు. పదిన్నరకు కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి ఈడీ విచారణకు వెళ్తారు. ఈ కేసులో సహనిందితులుగా ఉన్న మాజీ మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ ఇప్పటికే విచారించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ A1గా ఉన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేటీఆర్ పై ఈసీఐఆర్ను నమోదు చేసింది. ఇదే విషయానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈ రోజు సుమారు 10:30కు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఈడీ ఎటువంటి ప్రశ్నల్ని సంధించబోతోంది? ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ కేటీఆర్ని ఈరోజు విచారించబోతుంది. 10:30కి ఆయన ఈడీ కార్యాలయానికి రాబోతున్నారు. ఈడీ కార్యాలయం వద్ద భారీ భద్రతని పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా ఇటువైపు రాకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కేటీఆర్ విచారణకు వచ్చే సమయంలో ఆయన అనుచరులతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈడీ ఇప్పటికే అరవింద్ కుమార్తో పాటు బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించిన విచారణ చేపట్టింది. వారికి సంబంధించిన స్టేట్మెంటు, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. ఏదైతే బ్యాంకు నుండి హెచ్ఎండిఏ సంబంధించిన ఓవర్సీస్ బ్యాంక్ నుండి డబ్బు బదిలీ అయింది కాబట్టి దానికి సంబంధించి కూడా పూర్తి స్టేట్మెంటు, అదేవిధంగా బ్యాంక్ అధికారుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అసలు ఆర్బీఐ రూల్స్కు వ్యతిరేకంగా ఎందుకు డబ్బులు బదిలీ చేయించారనే దానిపైనే ఈడీ ఫోకస్ పెట్టింది. మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఖచ్చితంగా ఇదైతే ఈ ఫార్ములాకు సంబంధించి లండన్కు సంబంధించిన కంపెనీకి విదేశీ డబ్బు రూపంలో పూర్తిగా డబ్బులు చెల్లించారు కాబట్టి ఎందుకు అలా చెల్లించారు, వాటికి సంబంధించి రూల్స్ ఎందుకు పాటించలేదనే దానిపైనే ఈడీ ఫోకస్ చేయబోతుంది. ఫెమా ఉల్లంఘనలు, అదే ఎందుకంటే పిఎంఎల్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించే సమయంలో ఆర్బీఐకి సంబంధించిన గైడ్లైన్స్ పాటించకపోవడం, 55 కోట్లు బదిలీ చేయడానికి సంబంధించి ఈడీ ఇప్పుడు ప్రశ్నించబోతుంది. ఇప్పటికే అనేక ఆధారాలు ఇటు హెచ్ఎండిఏ నుంచి, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా ఏసీబీ నుంచి, ఈ 3 సంస్థల నుంచి కూడా ఆధారాలు సేకరించడం జరిగింది. వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు కేటీఆర్ ముందుంచి విచారించబోతున్నారు. ముఖ్యంగా ఈడీ ఏదైతే విదేశీ కంపెనీకి డబ్బులు బదలాయించారో దానిపైనే ఫోకస్ పెట్టింది. అసలు ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందా, జరిగితే ఏ విధంగా జరిగిందనే దానిపైన కేటీఆర్ని ప్రశ్నించనున్నారు. అరవింద్ కుమార్ని నిన్న కూడా కొన్ని డాక్యుమెంట్స్ తీసుకురమ్మని చెప్పేసి ఈడీ అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. వాటిని కూడా ఆయన నిన్న తెచ్చి ఇచ్చినట్టుగా చెప్తున్నారు. కాబట్టి అవన్నీ ఆధారాలని కేటీఆర్ ముందు ఉంచి ప్రశ్నించబోతున్నారు. ఎందుకంటే ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగింది, ఏదైతే ఆర్బీఐకి సంబంధించిన రూల్స్ పాటించలేదని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇందులో ఇప్పుడు ఈడీ దూకుడుగా ముందుకు వెళ్ళే అవకాశమే కనబడుతుంది. ఇప్పటికీ ఇద్దరు స్టేట్మెంట్ రికార్డ్ చేసింది కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ని విచారించబోతున్నారు. 10 గంటలకు కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి బయలుదేరి బషీర్బాగ్లో ఉన్న ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు. దాదాపు సాయంత్రం వరకే ఆయన విచారణ కొనసాగే అవకాశం ఉంది. సుదీర్ఘంగా ప్రశ్నల వర్షం కురిపించే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే తానే స్వయంగా విదేశీ కంపెనీకి నగదు బదిలీ చేయమని చెప్పానని చెప్పేసి కేటీఆర్ అనేక సార్లు చెప్పాడు కాబట్టి ఇప్పుడు అధికారులు కూడా అదే స్టేట్మెంట్ చెప్పారు. కేటీఆర్ అప్పటి మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆదేశాల మేరకే మేము డబ్బు బదిలీ చేశామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఆర్బీఐకి సంబంధించి అనుమతులు ఎందుకు తీసుకోలేదు, ఆ బ్యాంకు అధికారులపై ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారనే దానిపై కూడా ఈడీ ప్రశ్నించబోతుంది. ఇప్పటికే బ్యాంక్ అధికారుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు కాబట్టి వాళ్ళు ఎలాంటి సమాచారం ఇచ్చారు వాటన్నిటిని కూడా కేటీఆర్ ముందుంచి ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. ఇక మనం చూడొచ్చు, ఇటు ఎల్బీ స్టేడియం కావచ్చు, మిగతా చోట్ల కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు ఇక్కడ ఎవరిని కూడా, ఎందుకంటే కేటీఆర్ వచ్చే సమయంలో ఆయన అనుచరులతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈడీ ఆఫీస్ సరౌండింగ్లో 100 మీటర్ల వరకు కూడా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు ఇంకా కేటీఆర్ వచ్చే సమయం 10:30కి వస్తాడు కాబట్టి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు అయితే పోలీసులు చేస్తున్నారు.
ఇక్కడ కార్యకర్తలు కానీ మిగతా పార్టీకి సంబంధించిన ఎవరు కూడా రావద్దని చెప్పారు. కానీ ఈడీ విచారణకు కేటీఆర్ ఒక్కడే వస్తున్నాడు. ఎందుకంటే ఏసీబీ విచారణకు ఆయన అడ్వకేట్తో సహా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈడీ విచారణకు మాత్రం ఆయన ఒక్కడే స్వయంగా హాజరవుతున్నాడు. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈడీ అడిగే ప్రశ్నలకు ఖచ్చితంగా ఆయన సమాధానాలు చెప్పే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వారి దగ్గర ఉన్న ఆధారాలన్నిటిని కూడా కేటీఆర్ ముందు ఉంచి ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లయితే ఖచ్చితంగా కేటీఆర్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈడీ అధికారులు అయితే కేటీఆర్ను ప్రశ్నించేందుకు ఈడీ కార్యాలయంలో సిద్ధంగా ఉన్నారు. 10:30కే ఆయన ఈడీ కార్యాలయానికి రాబోతున్నారు. అక్కడి నుంచి దాదాపు సాయంత్రం వరకు కూడా కేటీఆర్ని ఈడీ అధికారులు విచారించనున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.